సో ఇప్పుడు మనం చూసే ఈ కట్టడం ఏదైతే ఉందో ఈ కట్టడం నిర్మించడానికి 21 సంవత్సరాలు అయితే పట్టిందంట. అలాగే ఈ కట్టడం నిర్మించడానికి 20,000 మంది కార్మికులు 1000 ఏనుగుల సహాయం అయితే తీసుకున్నారు. మన భారతదేశం మొత్తంలో 2024 సంవత్సరంలో దాదాపు 30 లక్షల మంది టూరిస్టులు అయితే ఈ కట్టడాన్ని చూడడానికి వచ్చారు. ఈ 1983 సంవత్సరంలో వరల్డ్ హెరిటేజ్ సైట్గా అయితే దీన్ని అయితే గుర్తించారు. సో దీనికి సంబంధించి మంచి విషయాలు అయితే ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. హలో హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానుక్షణం సంతోష్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు మనం తాజ్ మహల్ని చూడడానికి అయితే రావడం జరిగింది. సో మనం ఒక పని మీద ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇంత దూరం వచ్చి తాజ్ మహల్ చూడకుండా పోతే ఎలా ఉంటుందని చెప్పేసి అయితే తాజ్ మహల్ చూడడానికి అయితే వచ్చాను. సో ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే నేను క్యాప్చర్ చేశాను. ఆ వీడియోస్ అన్ని మీకు చూపిస్తూ, అలాగే ఇక్కడ తాజ్ మహల్ యొక్క ప్రత్యేకతలు, తాజ్ మహల్ ఎందుకు నిర్మించారు, ఎన్ని సంవత్సరాలు నిర్మించారు, ఇవన్నీ విషయాల గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ తాజ్ మహల్లో ఉన్నాయి. సో ఈ తాజ్ మహల్కి సంబంధించి మంచి విషయాలు అయితే నేనైతే ఈ వీడియోలో మీకు అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అయితే అందిస్తాను. సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ చూడండి, మనకు ఇంతకు ముందు తాజ్ మహల్ ఎలా ఉందో ఈ ఫొటోస్ కింద ఇయర్ కూడా మెన్షన్ చేశారు. బాగున్నాయి ఇక్కడ ఫొటోస్ అయితే. అంటే 1900 సంవత్సరంలో తాజ్ మహల్ ఎలా ఉందో కూడా ఇక్కడైతే ఫొటోస్ అయితే ఉన్నాయి చూడండి. చాలా మంది టూరిస్టులు అయితే వచ్చారు. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి చాలా బాగుంది. లేట్ చేయకుండా మనం తాజ్ మహల్ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ముందుగా మనం తాజ్ మహల్ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ తాజ్ మహల్ మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థంగా అయితే కట్టించారు. మనమందరం ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఈ తాజ్ మహల్ని నిర్మించడానికి 21 సంవత్సరాలు అయితే పట్టిందంట. 1632 నుండి 1653 సంవత్సరం వరకు నిర్మాణం జరిగిందని అయితే అంటుంటారు. 1631 సంవత్సరంలో ముంతాజ్ మహల్ తన 14వ సంతానాన్ని ప్రసవించేటప్పుడు మరణించిందని, ఆమె గుర్తుగా షాజహాన్ ఈ అద్భుతమైన సమాధిని నిర్మించారట. ప్రపంచంలో ఉన్న 7 వింతలలో మన భారతదేశంలో ఉన్న ఈ తాజ్ మహల్ కూడా ఒక వింత. ఈ తాజ్ మహల్ 1983 సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా అయితే ప్రకటించింది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ తాజ్ మహల్ని నిర్మించడానికి 20,000 మంది కార్మికులు 1000 ఏనుగుల సాయం అయితే ఉపయోగించారట. పూర్తిగా తెల్లని మార్బుల్ రాళ్లతో నిర్మించారు. ఈ మార్బుల్ రాళ్లని రాజస్థాన్లోని మక్రానా నుండి తీసుకొచ్చారట. ఈ తాజ్ మహల్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన ప్రేమ చిహ్నంగా గుర్తించబడింది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది సందర్శకులు వస్తూ ఉంటారు. ఈ 2024 సంవత్సరంలో దాదాపు 30 లక్షల మంది టూరిస్టులు అయితే వచ్చారట. అలాగే ఈ తాజ్ మహల్ చుట్టూ 4 పెద్ద మినార్లు ఉన్నాయి. అవి భూకంపం సమయంలో కూలకుండా బయటకు వంగి నిర్మించబడ్డాయి. ఈ నిర్మాణం ఇస్లామిక్, పేర్షియల్ మరియు భారతీయ నిర్మాణం శైలుల విశ్రమం తెల్లటి మార్బుల్స్ రాళ్లతో అందంగా నిర్మించారు. ఈ తాజ్ మహల్ లోపల ఈ గార్డెన్ చుట్టుపక్కల ప్రకృతి అందాలు శాంతిని అయితే ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఈ తాజ్ మహల్లో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే పొద్దు పొడిసే సమయానికి మధ్యాహ్నం మరియు చందమామ వెలుగులో వేరువేరు రంగులో మురిసిపోతుంది. ఇక్కడ కనిపించేది ఎంట్రన్స్ గేటు. ఇక్కడ నుండి లోపలికి అయితే వెళ్ళాలి మనం. చాలా మంది ఉన్నారు. ప్రతిరోజు చాలా మంది టూరిస్టులు వస్తారట. ఈ తాజ్ మహల్ని చూడడానికి ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లు, కెమెరాలు పట్టుకునే ఉన్నారు. చూడండి, తాజ్ మహల్ కనిపిస్తుంది. చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ నుంచి చూస్తే తాజ్ మహల్ కనిపిస్తుంది చూడండి. ఇదే అండి ఎంట్రన్స్ గేటు. ఇదే అండి తాజ్ మహల్ ఎంట్రన్స్ దగ్గరికి. చూడండి, తాజ్ మహల్ వావ్, చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి చాలా బాగా కనబడుతుంది. That's the license of the check. That's right. Now you can see. Now you can see over there the Jasmine Tower, Shahjahan Jasmine Tower, with all the heritage. No you see. Assalamualaikum. Bye.
जा उधर, ये परेशान कर रहा है। చాలా బాగుందండి తాజ్‌మహల్. ఈ వీడియోని తాజ్‌మహల్ చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ తాజ్‌మహల్ వచ్చేసి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ప్రాంతంలో అయితే ఉంటుంది. సో, ఇక్కడి వరకేనండి వీడియోసు. సో, మొత్తం అయితే తాజ్‌మహల్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.